నాగచైతన్య సమంతల జీవితం తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ ఆదర్శంగా కనిపించిన ప్రేమ కథ. వీళ్ల ప్రేమ వివాహం, విడాకులు, ఆ తర్వాత జీవితం అభిమానుల్లో ఆవేదన, ఆసక్తి, చర్చలకు కేంద్ర బిందువయ్యాయి. 2017లో గ్రాండ్గా జరిగిన వివాహం తర్వాత ఈ జంట కొన్ని సంవత్సరాలు సంతోషంగా కొనసాగినా 2021 అక్టోబర్లో విడాకుల ప్రకటన తర్వాత వారి సంబంధానికి ముగింపు పలికారు. విడాకుల తర్వాత వీరిద్దరూ వారి వారి జీవితాలను ముందుకు తీసుకెళ్లడం ప్రారంభించారు. అయితే వారి విభేదాల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన చర్చలు జరిగాయి. నాగచైతన్య నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ సమంత మాత్రం తన సినిమా ప్రమోషన్ల సందర్భంగా పరోక్షంగా వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఉండేది. అభిమానులు మాత్రం విభేదాలు సమసిపోయాయని, మళ్లీ కలుస్తారని ఎంతో ఎదురు చూశారు. కానీ అదేమీ జరగలేదు. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాలతో సంబంధాన్ని పెళ్లిగా మార్చుకుని సైలెంట్గా ఆమెతో వివాహం చేసుకున్నాడు. మరోవైపు సమంత మాత్రం ప్రస్తుతం సింగిల్గా, ప్రొఫెషనల్గా తన కెరీర్ను కొనసాగిస్తోంది. పలు కొత్త ప్రాజెక్టుల్లో నటిస్తూ స్వీయ వికాసంపైన దృష్టి పెట్టింది. ఇంతలో అక్కినేని అఖిల్ ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. తన అన్న నాగచైతన్య సమంతల పెళ్లి సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటోను అఖిల్ ఇప్పటికీ తొలగించకుండా ఉంచాడని, దీన్ని బట్టి ఆయన సమంతను ఇప్పటికీ గౌరవంతోనే వదినగానే చూస్తున్నాడని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది అక్కినేని కుటుంబంలో వ్యక్తిగత సంబంధాలపైన గల నమ్మకాన్ని, మానవీయతను ప్రతిబింబిస్తుంది. సాధారణంగా సెలబ్రిటీలు విడాకుల తర్వాత పాత జ్ఞాపకాలను తొలగించడమే పరిపాటి. కానీ అఖిల్ మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో ఆ ఫోటోను అలాగే ఉంచిన తీరు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటన సినీ తారల జీవితాలు కూడా మనలాగే భావోద్వేగాలతో, బంధాలతో, మానవీయ స్పర్శతో నిండి ఉంటాయని మరోసారి రుజువు చేస్తోంది. విభేదాలు, విడాకులు వచ్చినా ఒకరిపైన ఒకరికి గల గౌరవం, జ్ఞాపకాలను హృదయంలో నిలుపుకోవడం అన్నది సామాన్య విషయం కాదు. అఖిల్ ప్రదర్శించిన సంస్కారం అభిమానులను భావోద్వేగంలోకి తీసుకెళ్తోంది.